మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఈ పరిశుద్ధాదివారం త్రిత్వము తర్వాతి 10వ ఆదివారముగా ప్రభుని స్తుతించి ఆరాధించి ఘనపరచుటకు మనకెల్లరకు ఇవ్వబడిన ఈ ప్రశస్తమైన సమయం, ఈ అమూల్యమైన తరుణాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీకెల్లరకు ఉదయకాల శుభములతో నేటి దైవ వర్తమానం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మనందరమును తలలు వంచి కండ్లు మూసుకుందాం. అత్యంత మహోన్నతుడు అయిన ప్రభువు, నీ ఘనమైన మహోన్నతమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. మా తండ్రి, త్రిత్వము తర్వాతి 10వ ఆదివారములోనికి మమ్మలను నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి, గడిచిన కాలం అంతటిలో ఈ 2024వ సంవత్సరంలో 7 మాసములు మమ్మలందరినీ రెక్కల చాటున భద్రపరిచి 8వ మాసంలోనికి, ఆగస్టు నెలలోనికి మమ్మల్ని నడిపించిన ఈ మొదటి ఆదివారపు ధన్యతను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువు, నీ దివ్య వాక్యము ధ్యానించుచుండగా అయోగ్యుడినైనా నన్ను నిలవబెట్టిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నా నోటి మాటలు, అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగా మాకెల్లరకు దీవెనకరంగా ఉంచమని అడుగుచున్నాం. నీ సాన్నిధ్యములో చేరిన బిడ్డలను దీవించండి. ప్రత్యక్ష ప్రసారములో, ఆరాధనలో వీక్షిస్తున్న విశ్వాసులను ఆశీర్వదించమని, నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ఏర్పాటు చేయబడిన లేఖన భాగములు మనం గమనించినట్లయితే, పాత నిబంధనలో ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథంలో 7వ అధ్యాయం మొదటి 11 వచనాల వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఆనాటి జనాంగానికి, ఇశ్రాయేలీయుల గురించిన ఒక సందేశాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. సందేశం అనే దానికంటే ఇది ఒక హెచ్చరికను గురించి ఇర్మియా ప్రవక్త ఏదైతే దేవుడు ఇర్మియాతో మాట్లాడాడో, ఏదైతే దేవుడు ఇర్మియాను ప్రకటించమన్నాడో, ప్రవచించమన్నాడో, ఆ దిద్దుబాటును గురించి, ఆ హెచ్చరికలను గురించి ఇశ్రాయేలు జనాంగమునకు దేవుడు తెలియచేయమన్న విషయాలే మనం చదివిన ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం మొదటి 11 వచనాల్లో ఎలాగున తెలియచేయమన్నాడు, దేవుడు ఎక్కడ తెలియచేయమన్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుని మందిర ద్వారమునొద్ద నిలబడు ఇర్మియా దేవుని ఆరాధించడానికి వచ్చేటువంటి జనాంగానికి ఈ మాట చెప్పాలి. ఇశ్రాయేలు అనబడిన మిమ్ములను దేవుడు విమోచించింది, విడుదల కలగజేసింది ఇందుకేనా? దేవుడు మన ఎడల ఇన్ని అద్భుతాలు, గొప్ప కార్యాలు చేయడానికే కారణం ఇదేనా? దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తుంటే దేవుని ఆరాధించడానికి వచ్చిన మీరు ఏం చేస్తున్నారు? అందుకే 3 సార్లు అదే మాట రిపీట్ చేశాడు. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం. 3 సార్లు దేవుని గ్రంథంలో ఒకే మాట 3 సార్లు చెప్పబడిందంటే దాని వెనక ఏదో ఒక ప్రత్యేకమైన భావం ఉంది, దానికి ఏదో ఒక ప్రాముఖ్యత ఉంది.
దానికి ఏదో ఒక బలమైన కారణం ఉంది. ఒక 2-3 సార్లు ఒకే విషయాన్ని ప్రస్తావించారు అంటే ఇర్మియా అలాగే చెప్పాడు. ఇది దేవుని మాట. దేవుని మందిరానికి వస్తున్నారు, ఆయనను ఆరాధిస్తున్నారు, కానీ ఇంకా మీ క్రియలను మార్గాలని ఏమీ చక్కదిద్దుకోలే. అది దేవుడు ఇర్మియాతో ఇచ్చిన సందేశం, ప్రజలకు మందిరంలో చెప్పమన్న విషయం. ఆ మందిరంలో 7 ద్వారాలు ఉన్నవి. ఒక్కొక్క ద్వారము దగ్గర ఒక్కొక్కసారి 7 ద్వారాల దగ్గర 7 సార్లు ప్రకటించాడు ఇర్మియా ఇదే సందేశం, ఇదే హెచ్చరిక దేవుని మందిరంలో. కావున దేవుని మందిరంలో ఆరాధించడానికి వచ్చిన విశ్వాసులు ఎలా ఉండాలి, ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అదే ఈరోజు ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. పాత నిబంధనలో పత్రిక పాఠ్యభాగం చూస్తే అపోస్తలుల కార్యముల గ్రంథం చూసాం. 20వ అధ్యాయాన్ని మనం గమనించాం. ఈ పాఠ్యభాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అక్కడ పౌలు భక్తుడు, చాలా సంఘాలు స్థాపించిన భక్త పౌలు సంఘాలు స్థాపించడం కొరకు ఎంతో శ్రమించాడు, ఎంతో కష్టపడ్డాడు. ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, మరెన్నో బాధలు ఎదుర్కొన్నాడు. ఒక ప్రక్క దేవుని సువార్త ప్రకటిస్తూ సంఘాల్ని స్థాపిస్తూ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణమై వెళుతూ ఈ 20వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఎఫెసు నుండి ప్రయాణమై ఇంకా ఆయన పరిచర్య ముందుకు కొనసాగుతున్నప్పుడు సంఘాన్ని గురించి, సంఘములో ఉన్న పెద్దలను నియమించి కొన్ని బాధ్యతలు అప్పగించాడు. పాత నిబంధనలో ఏమో సంఘములో ఉన్న విశ్వాసులను గురించి మాట్లాడాడు. పత్రిక వాక్య భాగం చూస్తే పౌలు భక్తుడు సంఘాలను స్థాపించి వాటిలో పెద్దలను, సంఘపు పెద్దలను నియమించి వారి విధి విధానాలు ఏమిటో, వారి బాధ్యతలు ఏమిటో జ్ఞాపకం చేస్తూ ఒక మాట అన్నాడు. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు. దేవుని బిడ్డలారా, అక్కడ కూడా సంఘాన్ని గురించి, దేవుని మందిరాన్ని గురించి పౌలు భక్తుడు మాట్లాడుతున్న విషయాలు గమనించాం. అలాగే సువార్త వాక్య భాగం మత్తయి సువార్త 23వ అధ్యాయం మనం చదివిన 34 నుండి ఈ 39 వచనాల వాక్య భాగాన్ని గమనించినట్లయితే ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభు స్వయంగా ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని సువార్త పాఠ్యభాగం మనం గమనిస్తే మత్తయి 23:34 నుండి చూస్తే, అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవరిని గురించి మాట్లాడుతున్నాడంటే సేవకులను గురించి. సేవకులు, ప్రవక్తలు, ఈ అపోస్తలులు, కొంతమంది సేవకులను మీ మధ్యకు నేను పంపిస్తున్నాను. కానీ ఈరోజు 3 పాఠ్యభాగాల్లో పాత నిబంధనలో విశ్వాసులను గురించి, పత్రిక పాఠ్యభాగంలో సంఘపు పెద్దలను గురించి, సువార్త పాఠ్యభాగంలో సేవకులను గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఈరోజు ఈ 3 పాఠ్యభాగాల నుండి మన ప్రాముఖ్యమైన ధ్యానాంశం ఏమిటంటే దేవుని సంఘ సంరక్షణ. ఇదే మన ధ్యానాంశం, దేవుని సంఘ సంరక్షణ. ప్రియదేవుని బిడ్డలారా, అదే ఈరోజు మన ధ్యానాంశముగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రొటెక్టింగ్ ద చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని సంఘాన్ని సంరక్షించవలసిన బాధ్యత ఎవరిది? విశ్వాసులకి ఉంది, సంఘపు పెద్దలకు ఉంది, సంఘములో పరిచర్య చేసే సేవకులకు కూడా ఉంది. అదే ఈరోజు మన ధ్యానాంశం. దేవుని సంఘ సంరక్షణను గూర్చి
ఈ 3 పాఠ్య భాగముల ద్వారా మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు మనం ఆరాధించే ఈ మందిరం, ఈ సంఘం, ఈ కట్టడాలు భౌతికంగా మనకు కనిపిస్తున్నటువంటి దేవుని మందిరం. ఈనాడు మనం ఇంత చక్కగా కూర్చొని ఇన్ని ఫెసిలిటీస్ మనకున్నాయి, చక్కగా దేవుని ఆరాధించడానికి అన్ని సౌకర్యాలు ఉన్నవి. కానీ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళితే ఈ సంఘం స్థాపించడం కొరకు మన పితరులు, పెద్దలు ఎంత శ్రమించి ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి. వారు ఎంత కష్టపడి ఉంటారు, వారు ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు, వారెన్ని శ్రమలు, అవమానాలు, మరిన్ని బంధకాలు, మరిన్ని కష్టాలు అనుభవిస్తేనే కానీ ఆనాడు ఇక్కడ సంఘం నిర్మించబడలేదు. దేవుని బిడ్డలారా, నాట నుండి నేటి వరకు సంఘం దినదినాభివృద్ధి చెందుతూ ఈ కట్టడం, భౌతికమైన ఈ కట్టడం ఒక చిన్న టెంట్తో ప్రారంభమైన ఈ స్థలంలో ఉన్న ఆ ఆలయం, ఆ మందిరం దేవుని యొక్క మహాకృపను బట్టి ఇంతగా అభివృద్ధి చెందడానికి ఆనాటి నుండి నేటి వరకు ఎందరెందరో కృషి, వారి త్యాగం, వారి ప్రార్థనలు, వారి పరిచర్య, ఈ భౌతిక కట్టడం అనే మందిరము వెనక ఎందరో ప్రార్థనలు ఉన్నాయి. ఎందరో చేసినటువంటి సేవా పరిచర్యలను ఈ క్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కావున సంఘం, దేవుని మందిరం, సంఘం, ఆలయం అంటే ఇది ఒక విశ్వాసుల సమూహం. చర్చ్ అనబడిన దాని యొక్క పరిపూర్ణమైన భావం గ్రీకు భాషా భావంలో నుండి ఎక్లీషియా, సంఘం అనగా కాలౌట్, పిలవబడింది సంఘం. ఎక్కడి నుండి ఎక్కడికి పిలువబడింది అంటే లోకంలో నుండి ప్రత్యేకించబడిన వారే సంఘం. లోకంలో ఉన్న వాళ్ళందరి వల్లే మనం ఉండటం కాదు. సంఘం అనగా కాలౌట్. ఈ లోకము నుండి, ఈ లోక ఆశల నుండి, ఈ లోక స్థితిగతుల నుండి దేవుడు ప్రత్యేకంగా పిలిచాడు కొందరిని. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సమూహమే ఒక సంఘం. ఇలాగున దేవుని ఆరాధించడానికి ఈ సంఘాన్ని సంరక్షించవలసిన బాధ్యత. ఇంతకుముందు చెప్పాను, అపోస్తలుల కార్యములు 20:28లో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఆత్మ సంబంధమైన సంఘం మనకుంది. భౌతిక కట్టడాలే కాదు, ఆత్మ మందిరం. దేవుడు తన స్వరక్తముతో సంపాదించినది ఈ సంఘం. ఆయన రక్తములో నుండి ఉద్భవించినది ఈ సంఘం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద ఆయన తన యవ్వన ప్రాణాన్ని, యవ్వన పరిశుద్ధ రక్తాన్ని సమస్త మానవాళి కొరకు ధారబోస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధ జీవితాన్ని, ప్రాణాన్ని అర్పించడం ద్వారా ఆయనకు ఒక సంతానము ఏర్పాటు చేయబడిందని వాక్యం చెప్తుంది. యేసు ప్రభువారు సిలువలో తన ప్రాణాన్ని మనందరి కొరకు, సర్వమానవాళి కొరకు అర్పించడం ద్వారా ఒక సంతానం ఏర్పడింది. ఆ సంతానం ఎలా ఏర్పడిందో, ఆ సంతానం ఎవరో వాక్యంలో ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. పరిశుద్ధుడైన యెషయా ద్వారా దేవాది దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు. చూడండి 10వ వచనం. యెషయా 53:10లో అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు అంటే ఎవరో అతడు అంటే అతడే
యేసుక్రీస్తు. యెషయా 53లో మనం చదువుకున్న అతడు యేసుక్రీస్తు ప్రభు. అతడు తన ప్రాణాన్ని ధారపోసాడు, మన కొరకు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా ప్రాణాన్ని అర్పించాడు. అయితే అతనికి ఏమి కలిగింది ఆ సందర్భంలో అన్నాడంటే, అతనికి సంతానము కలిగెను. ఆ సంతానమే దేవుని సంఘం. ఆ సంతానమే ఆత్మీయ సంఘం, దేవుని మందిరం, విశ్వాసులైన మనందరం ఆయన సంతానం. కావున దేవుని సంఘాన్ని సంరక్షించుకోవలసిన బాధ్యతను దేవుడు మనందరి మీద ఉంచాడు. కనుక ఈరోజు మనం మొదటి భాగమును ధ్యానం చేద్దాం. పాత నిబంధనలో ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో మన మొదటి భాగాన్ని ఇర్మియా గ్రంథంలో చదవబడినటువంటి పాత నిబంధనలో 7వ అధ్యాయంలో నుండి మనం 10-11 వచనాలు చూద్దాం. అబద్ధ సాక్ష్యము పలుకుచు, బయలునకు ధూపము వేయచ్చు, మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామం పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నుండి ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయ క్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి? నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి. నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను, ఇదే యెహోవా వాక్కు. ప్రియదేని బిడ్డలారా, ఈరోజు మన మొదటి భాగం ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయములో మొదటి 11 వచనాలను బట్టి సంఘ విశ్వాసుల బాధ్యత అనే మొదటి భాగాన్ని మన ధ్యానం చేయబోతున్నాం. సంఘ విశ్వాసుల బాధ్యత ఏమిటో ఇప్పుడు ఈ వాక్య భాగంలో చూడబోతున్నాం. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చర్చ్ బిలీవర్స్. సంఘములోని విశ్వాసులకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. దేవుడు విశ్వాసులకు కొన్ని బాధ్యతలను ఇచ్చాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆ బాధ్యతలను మనం విస్మరించకూడదు అని విస్మరించిన ఇశ్రాయేలీయులకు దేవుడు హెచ్చరికను పంపిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం చదివిన 7వ అధ్యాయం ఇర్మియా గ్రంథాన్ని బట్టి ఏమన్నాడంటే, దేవుని మందిరములోనికి వచ్చి ఆరాధించడానికి వచ్చే విశ్వాసులతో నాటి విశ్వాసులు నేటి క్రైస్తవులకు తెలియచేయమని దేవుడు పరిశుద్ధ గ్రంథములో ఇర్మియాతో పలికిన మాట చూడండి. అక్కడ 7వ అధ్యాయములో మొదటి 2 వచనాలు యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు యెహోవా మందిర ద్వారమున నిలబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయటకి ఈ ద్వారములలో బడి ప్రవేశించు యూదావారలారా, యెహోవా మాట వినుడి. చూసారా, ఇశ్రాయేలీయులు విశ్వాసులు దేవుని మందిరానికి వచ్చినప్పుడు సాధారణంగా దేవుని మందిరంలో వాక్యం సేవకులు ప్రవక్తలు ఎక్కడి నుండి ప్రకటిస్తారంటే గుమ్మముల దగ్గర నిలబడి ప్రకటించరు. ఒక ప్రసంగ వేదిక ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కడైతే మాట్లాడుతున్నానో ఒక ప్రత్యేకమైన పుల్పీట్ అనబడిన ఒక ప్రసంగ వేదిక ఉంటుంది. ఆ ప్రసంగ వేదిక నుండి ప్రసంగాన్ని, దైవ వర్తమానాన్ని, దైవ వాక్కుని అందిస్తున్నారు. మరి దేవుడు దీనికి పూర్తి భిన్నంగా మందిరం లోపల ఉండి ప్రసంగ వేదికము నుండి బోధించమని ఇర్మియాకు చెప్పలే. ఎక్కడి నుండి ప్రకటించమన్నాడంటే యెహోవా మందిర ద్వారముల యొద్ద. బహువచనం చూడండి అక్కడ. నేను ముందే చెప్పాను, ఒక 7 ద్వారాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి 3 ద్వారాలు 4 ద్వారాలు ఎట్లా ఉన్నావో 7 ద్వారములు ఉన్నవి అక్కడ. ఒక్కొక్క ద్వారము దగ్గర వచ్చేవారికి అక్కడ ఆపి మాటలు చెప్పాలి. మందిరం లోపలికి వచ్చాక కాదు. ఇది ఇర్మియా చెప్పే మాట కాదు. దేవుని బిడ్డలారా, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన
దేవుని యొక్క వాక్కు. ప్రియదేవుని బిడ్డలారా, ఆ మాటలు ఎంత కఠినంగా ఉన్నాయంటే, ఆయనను ఆరాధించడానికి వచ్చే విశ్వాసులకు దేవుడు ఇచ్చే హెచ్చరికలు ఇర్మియాతో చెబుతున్న మాటలు మనం చదువుతుంటే, ఇప్పుడు 11వ వచనంలో చదివాం. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా, ఆలోచించుడి. సరే, దేవుడు ఏం చెప్పమన్నాడంటే, మీరు దేవుని ఆరాధించడానికి ఆయన మందిరానికి వస్తున్నారు కదా, ఇది దేవుని మందిరమా? మీరు చేసే హేయ క్రియలను బట్టి ఇది ఒక దొంగల గుహగా మారిపోయింది. కనుక ఇది ఎవరో చెబితే తెలుసుకున్న విషయం కాదు, ఎవరో చెబితే విన్న విషయం కాదు. దేవుడు స్వయంగా ఏమన్నాడు చూడండి, ఆ 11వ వచనంలోనే, నేనే ఈ సంగతి. సరే, దేవుడు అంటున్నాడు, మందిరానికి వచ్చి కూర్చొని వెళుతున్న వారిని గురించి ఒకరు మరొకరిని గురించి దేవునికి చెప్పవలసిన పని లేదు. దేవునికి మనం కంప్లైంట్ చేయవలసిన పని లేదు. అయ్యా పలానా వారు పాడటం లేదు, ప్రార్థన చేయటం లేదు, కండ్లు మూసుకోవటం లేదు, ఇవన్నీ చెప్పనవసరంలే. ఆనాడు మందిర ద్వారమునొద్దు నుండి ఎందుకు ప్రకటించమన్నాడంటే, ఇది నేనే కనుగొన్నాను. ఎవరో చెబితే చెప్పిన మాటను దేవుడు ఇర్మియాకు ప్రకటించలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో ఆరాధించడానికి వచ్చిన మీరు దానిని అపవిత్రపరుస్తున్నారే. దేవుని మందిరములో ఇశ్రాయేలులారా, విశ్వాసులారా, మీ కార్యాలు ఏమిటి? ఇప్పుడు నుండి చేయవలసిన పని ఏమిటి? అది ద్వారమునొద్ద ఎందుకు ప్రకటించమన్నాడంటే, గతం గతః, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటి వరకు మీ జార చోర హేయ క్రియలు అసహ్యమైనవి ఏదో జరిగిపోయాయి, ఇక వదిలేద్దాం. అందుకని దేవుడు ఇక నుండైనా, ఇక మీదట, ఈ క్షణం, ఈ దినం నుండి పాతవిక గతించి గతం గతః విడిచిపెట్టే ఇక నుండి ద్వారమునొద్దు నుండి ప్రకటించడానికి కారణం 5వ వచనంలో ఏమన్నాడు చూడండి. అలా గనక మీ మార్గములను, మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించండి. దీన్ని బట్టి 5వ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది దేవుని బిడ్డలారా, ఇక నుండైనా ఏమి చక్కపరుచుకోమన్నాడంటే, మార్గములను, మన నడవడిక, ప్రవర్తన, మన క్రియలు, మన మార్గములన్నీ కూడా ఏం చేయమన్నాడంటే, ఇప్పటి నుండి యథార్థముగా చక్కబరుచుకోవాలి. అంటే ఇక నుండైనా దేవుడు ఇర్మియా ద్వారా ప్రకటించబడుతున్న ఆ క్షణం, ఈరోజు ఈ 10వ త్రిత్వం తర్వాత ఈ 10వ ఆదివారంలో దేవుడు మనకి ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి గడిచిన కాలమంతటిలో మనం ఎలా వస్తున్నామో, ఎలా వెళుతున్నామో మనకు తెలుసు, దేవునికి తెలుసు. కనుక దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు, ఒక్క అవకాశం. బాగా ఆలోచించండి, దేవుడిచ్చే అవకాశం మన జీవితాల్లో చాలా గొప్పది. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే అవకాశం తన వాక్యం ద్వారా ఇక నుండి మన జీవిత స్థితిగతులు, మన మార్గములు, మన క్రియలను జాగ్రత్తగా యథార్థముగా ఉండడానికి ఏమాత్రమూ తప్పిపోకుండా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆనాటి పరిస్థితులు వారు ఎలా ఉన్నారని ఈ ఇర్మియా 7వ అధ్యాయంలో చెప్తున్నాడంటే, దేవుడు ఏం చేయొద్దన్నాడో అదే చేస్తున్నారు, ఏం చేయమన్నాడో దేవుడు అది వాళ్ళు చేయటం లేదు. దేవుని బిడ్డలారా,
కావున దేవుడు ఇంకొక అవకాశం, 7వ వచనం చూడండి. అన్య దేవతలను అనుసరింపక ఉండి ఎడలా ఈ స్థలమున తనకు నిత్యముగా ఉంటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమున మిమ్మును కాపురముంచుదును. ప్రియదేవుని బిడ్డలారా, మరొక అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. పూర్వకాలం మీ పితరులకు ఇచ్చిన స్వాస్థ్యం, ఆ దేశం ఇస్తాను. మారితే, మార్పు నొందితే, మారు మనస్సు వస్తే నేను మీకు ఈ కార్యం చేస్తాను. అక్కడ 8 వచనాల్లో వివరంగా చెప్తున్నాడు. 8, 9, 10 వచనాల్లో ఎందుకు వాళ్ళు చేసే పనులు ఏమిటి, ఎందుకు దేవునికి కష్టం కలిగిందంటే, అబద్ధం ఆడుతున్నారు, జార చోర క్రియలు జరిగిస్తున్నారు, నరహత్యలు చేస్తున్నారు, అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నారు, బయలునకు ధూపం వేస్తున్నారు, అన్యదేవత ఆరాధన చేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే నా మందిరమును అపవిత్రపరుస్తున్నారు అని దేవుడు ఆవేదన చెందుతున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, నా మందిరాల్లో ఆరాధించడానికి వచ్చిన మీరు పరిశుద్ధ మందిరాన్ని అపవిత్రపరుస్తున్నారు. అందుకే ఇర్మియాతో చెప్పాడు, విశ్వాసులు జాగ్రత్త సుమా, దేవుడిచ్చిన అవకాశమును మన సద్వినియోగం చేసుకోవాలి. ఆ రోజు పరిస్థితులు ఎలా ఉన్నవంటే, వాళ్ళు ఆరాధన చేస్తున్నారు, కానీ ఈ ఆరాధన ఎలా ఉందంటే విశ్వాసం లేని ఆరాధన. మనం వస్తున్నామంటే, ప్రార్థన చేస్తున్నామంటే, వాక్యం వింటున్నామంటే, పఠిస్తున్నామంటే మనకు ఒక విశ్వాసం ఉంది, ఉండాలి, తీరాలి తప్పనిసరిగా. విశ్వాసము లేని ఆరాధన, విశ్వాసము లేని ప్రార్థన, విశ్వాసము లేని ధ్యానానికి ఒకే ఒక మాట అన్నాడు, విశ్వాసము లేని క్రియలు మృతమంతే. అందును బట్టి ఈ పరిస్థితులు 7వ అధ్యాయంలో ఎలా ఉన్నవంటే, ఆరాధన చేస్తున్నారు, మందిరంలోనికి వస్తున్నారు, ఏం లేదంటే వాళ్ళకి ఏమాత్రం విశ్వాసం అనేది లేనే లేదు. ప్రియదేవుని బిడ్డలారా, అందుకనే 3 సార్లు చెప్పబడింది, ఈ స్థలం యెహోవా ఆలయం, ఈ స్థలం యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయము. అంత ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని మందిరములో సంఘ విశ్వాసుల బాధ్యత, దేవుడు ఏదైతే మన నుండి ఆశిస్తున్నాడో, మన హేయ జార చోర క్రియలను విడిచిపెట్టేయాలని కోరుకుంటున్నాడు. దేవునికి బహు ఇష్టలుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే 3 సార్లు ఈ మాట యెషయా 6వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఒక మాట ఉంది, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దానికి ఒక ప్రత్యేకత ఉంది. 3 సార్లు ఆ మాట ఉచ్చరించబడింది. సెరూపులు, కెరాపులు ఎంతగా దేవుని మహింపరుస్తున్నారు. దైవత్రిత్వానికి సూచనగా ఉంది. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ఆయన కొనియాడబడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి ఈ భాగాన్ని ముగించుకుందాం. సంఘ విశ్వాసుల బాధ్యత. మందిరానికి రావటం, ఆరాధించి వెళ్ళిపోవడం కాదు, కానీ దేవుడు ఒక్కొక్కరి నుండి కోరుకునేది. నేను అదే చెప్తున్నాను. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఏమన్నాడంటే, మందిరంలోనికి వచ్చే వాళ్ళు ఎలా ఉన్నారో నేను కనిపెట్టానంటున్నాడు దేవుడు. నేను చెబుతున్నాను ఆ విషయం, నేనే చూశాను, నేనే విన్నాను. ప్రియదేవుని బిడ్డ, అందుకని ఆయన మందిరములో ఆరాధించుచున్న విశ్వాసులమైన మనం వాక్యం ఏం ప్రకటిస్తుందో, దేవుడు ఏం కోరుకుంటున్నాడో మన యుద్ధ నుండి హృదయ రహస్యాలు ఎరిగిన దేవునికి మనలను మనమే అర్పించుకొని అప్పగించుకునే సమయం ఇది. ఒకవేళ ఇంకా మన హృదయం దూరంగా ఉంటే,
ఒకవేళ చెవులతో విని విడిచిపెట్టేయడం కాదు, కానీ దేవుని వాక్యం మన మనసులో నాటబడకపోతే, అదే అన్నాడు, ఇక నుండైనా దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. సంఘ సంరక్షణ కొరకు దేవుడు మన నుండి కోరుకునేది ఒక్కటే. దేవుని బిడ్డలారా, ఏమన్నాడంటే, నీ హృదయం నాకు ఇమ్ము. దేవునికి కావలసింది ఏమిటంటే, విశ్వాసి నీ హృదయమే దేవునికి అవసరం. కావున హృదయపూర్వకముగా హృదయంలో దేవుని వాక్యాన్ని చేర్చుకొని ఆయన సన్నిధిలో ఆయన స్తుతించుదాం. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పత్రిక పాఠ్య భాగంలో అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 17 నుండి 38 వచనాల భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రెండవ వాక్య భాగం మనం గమనిస్తే, ఇక్కడ సంఘములో పౌలు భక్తుడు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? 17వ వచనం నుండి చూద్దాం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనేను. కనుక రెండో విషయం, మొదటిది సంఘములో విశ్వాసుల బాధ్యత. ఇప్పుడు పత్రిక పాఠ్య భాగంలో సంఘములో పెద్దల బాధ్యత. రెండో విషయం, సంఘ పెద్దల బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చర్చ్ ఎల్డర్స్ ఆర్ డీకన్స్. దేవుడు ప్రత్యేకముగా పౌలు భక్తుని ద్వారా ఇప్పుడు మనము జ్ఞాపకం చేసుకున్నట్టుగా 17వ వచనంలో పౌలు భక్తుడు దేవుని సంఘాలని స్థాపించుకుంటూ చాలా స్థలాలకి వెళుతున్నాడు, వస్తున్నాడు. ఇక్కడ ఏముందంటే, ఆయన మిలేతులో ఉన్న ఎఫెస్సి సంఘ పెద్దలను పిలిపించాడు, వారికి కొన్ని బాధ్యతలు అప్పగించాడు. ఏమిటయ్యా సంఘములో ఉన్న పెద్దలకు పౌలు భక్తుడు అప్పగించిన ఈ బాధ్యత అనంటే, ఈ వచనాలు మనం చివరి వరకు నేడు పత్రిక వాక్య భాగంలో ఈ 38వ వచనం వరకున్న ఈ ఒక్కొక్క మాటలు మన జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు, అబద్ధ బోధకులను గూర్చి జాగ్రత్త సుమ. అబద్ధ బోధకులు వచ్చి సంఘములను చీల్చే ప్రమాదం ఉంది, జాగ్రత్త సుమ. 20వ అధ్యాయం మనం గమనిస్తున్నప్పుడు పౌలు భక్తుడు మాసిదోనియా నుండి గ్రీసు వరకు కూడా ప్రయాణమై వెళుతున్నప్పుడు జరిగిన ఈ సంఘటన. ఈ అధ్యాయం చివరి వరకు మనం జాగ్రత్తగా 20వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ప్రియదేవుని బిడ్డలారా, సంఘపు పెద్దలను విడిచిపెట్టి పౌలు వారిని నియమించి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందని చదివామంటే, వారి పరిస్థితి పౌలుకి ఎలా అనిపించిందంటే, గుండెలు పిండేసే ఒక వీడ్కోలు అనుభవం దాంట్లో ఉంది. గుండెలను పిండేసే ఒక ఫేర్వెల్ అక్కడ ఉంది. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆ పెద్దలు పౌలుని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని కన్నీటితో దుఃఖించి విలపించారు. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన స్థాపించిన సంఘాలు, ఆయన అందించిన సువార్త, ఆయన అభివృద్ధి చేసిన విధానం, ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకనే వారికి ఒక బాధ్యతను అప్పగించాడు. 28వ వచనంలో ఆ బాధ్యత ఏమిటో మరొకసారి మనం చూస్తే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులునుగా ఉంచెను. ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. ప్రియదేవుని బిడ్డలారా, ఏమిటి సంఘ పెద్దల బాధ్యత? రెండు విషయాలు ఉన్నవి.
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. సంఘ సంరక్షణ విశ్వాసులకు ఎంత బాధ్యత ఉందో, సంఘ పెద్దల బాధ్యత ఏమిటంటే, ఒకటి, దేవుడు మిమ్మల్ని అభిషేకించాడు, పరిశుద్ధపరిచాడు. ఎందుకొరకంటే ఆ సంఘమును జాగ్రత్తగా కాయడానికి. అదేగా 28వ వచనములో ఉన్న 2 భాగాలలో మనం గమనిస్తే, మొదటి భాగం, తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచును. ఒకటి, ఆ యావత్తు విశ్వాసుల సమూహం గూర్చి. రెండవది, మిమ్మును గూర్చి కూడా మీరు జాగ్రత్త వహించండి. ప్రియ దేవుని బిడ్డలారా, 2 విషయాలు ఉన్నాయి. సంఘములో పెద్దల బాధ్యత సంఘాన్ని కాయాలి, యావత్ మందను గూర్చి జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండాలి. రెండవది, మిమ్మును గూర్చి మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకు ఈ విషయాలు చెబుతున్నాడంటే, అక్కడ చివరి 29-30 వచనాల్లో ఉంది, అబద్ధ బోధకులు ప్రవేశించే ప్రమాదం కూడా లేకపోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 29వ వచనం, ఆ 30వ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తే, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియని వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుగు మనుషులు మీలోనే బయలుదేరుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, చూసారు, జాగ్రత్త. సంఘాన్ని, విశ్వాసులను కనిపెట్టండి. సంఘ పెద్దల బాధ్యత, మిమ్ములను గూర్చి మీరు జాగ్రత్త వహించండి. క్రూరమైన తోడేళ్ళు గొర్రెలను చీల్చున్నట్టు అనేక సంఘాల నుండి వచ్చి తప్పుడు బోధలతో విశ్వాసులను తన సమూహంలోనికి, వారి సంఘాల్లోనికి, వారి సమూహంలోనికి చేర్చుకునే ప్రమాదం ఉంది. దేవుని మందిరము నుండి, దైవ విశ్వాసము నుండి, విశ్వాసుల సమూహము నుండి వారిని మరొక చోటికి మళ్ళించే ప్రమాదం ఉంది. అందుకని జాగ్రత్త, జాగ్రత్త. సంఘములో పెద్దలేక బాధ్యత జాగ్రత్త. బహుజాగ్రత్త కలిగి విశ్వాసులకు కావలసిన ఆత్మీయ ఆహారం అందించబడుతూ వారు ఎలాగున బలపడుతున్నారు. చూడండి, వాక్య భాగంలో మత్తయి సువార్తలో 7వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు, స్వయముగా క్రీస్తు ప్రభువే మాట్లాడారు. ఈనాడు పౌలు భక్తుడు ఏదైతే చెప్పాడో దానిని గురించి ప్రభువే స్వయముగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో ఏమన్నారు చూడండి. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. చూసారా, సంఘ విశ్వాసులే కాదు, సంఘ పెద్దల యొక్క సంరక్షణ బాధ్యత ఏమిటంటే, విశ్వాసులను చెదరగొట్టడానికి క్రూరమైన తోడేళ్ల లాంటి అబద్ధ బోధకులు కూడా ఉన్నారు, నాడైనా నేడైనా. దేవుని బిడ్డలారా, కనుక దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఎన్నో శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొని నిర్మించబడిన సంఘం. దినదినాభివృద్ధి చెందుతూ ఆత్మీయంగా బలపడుతున్న సంఘం. ఆ సంఘములలో ఉన్న గొర్రెలను, విశ్వాసులను చెదరగొట్టడానికి అబద్ధ ప్రవక్తలు, తోడేళ్ల లాంటి అబద్ధ బోధకులు వచ్చే ప్రమాదం ఉంది. జాగ్రత్త, మన బాధ్యత. 3వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ఏర్పాటుచబడిన సువార్త పాఠ్యభాగం చూద్దాం. ఎవరి గురించి, ఏ బాధ్యతను గురించి ప్రభు స్వయంగా మాట్లాడుతున్నారు? మత్తయి సువార్త 23వ అధ్యాయం 34 నుండి 39,
వచనాల వాక్య భాగాన్ని చదువుకున్నాం. దేవుడు ఎవరి గురించి జాగ్రత్త అని బాధ్యతలు జ్ఞాపకం చేస్తున్నాడో ఇక్కడ చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 34 నుండి. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడకు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతియు మీ మీదికి వచ్చును. ఇవన్నీ ఈ తరము మీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియదేన్ బిడ్డలారా, మూడవదిగా యేసు క్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న మూడో ప్రాముఖ్యమైన విషయం సంఘ సంరక్షణ బాధ్యత. సువార్త పాఠ్యభాగంలో ఎవరి మీద దేవుడు ఉంచాడంటే మూడవది సంఘ సేవకుని బాధ్యత. మూడవ భాగాన్ని మనం ధ్యానించడం రెస్పాన్సిబిలిటీ ఆఫ్ చర్చ్ పాస్టర్స్. దేవుని బిడ్డలారా, సంఘములో సేవకుల బాధ్యత ఏమిటి? సంఘములో అపోస్తలుల దైవజనుల బాధ్యత ఏమిటి? ఆనాడు జరిగిన పరిస్థితులు ఏమిటి? ఆనాడు సమాజ మందిరములో జరుగుతున్న హింసాయుత కార్యక్రమాలకి, కొరడాలతో కొట్టించడానికి, అనేక మంది హింసించబడడానికి, అనేక మందిని వెలివేయబడడానికి ఎవరు ఈ పనులు చేసింది? అనేక మంది వెలివేయబడి సంఘము నుండి బహిష్కరించబడడానికి, అనేక మందికి కొరడా దెబ్బలు, అనేక మంది మరణానికి లోనై. దీనికి కలిగిన కారణం, ఈ కార్యం చేసింది ఎవరు? మత్తయి సువార్తలో 23వ అధ్యాయములో మరొకసారి మనం ఆ 29వ వచనం గమనిస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తుల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందురు. అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. చూసారా, ఆనాటి అనేక మంది ప్రవక్తలను చంపించడానికి, హింసించడానికి, హింసాయుత వాతావరణానికి కారణం శాస్త్రులారా, పరిసయ్యులారా, ఆనాటి సేవకులారా మీరే కదా అని అంటున్నాడు. ఆనాటి బోధకులైన మీరే కదా. మొదటి 3 వచనాలు కూడా చూడండి. ఇదే మత్తయి సువార్తలో 23వ అధ్యాయం మొదటి 3 వచనాలు. అప్పుడు యేసు జన సమూహములతో తన శిష్యులతోనూ ఇట్లా, నేను శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనిడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదిరే కానీ చేయరు. దేవుని బిడ్డలా గమనించండి, సేవకుల పని, సేవకుల బాధ్యత. సంఘములో దేవుడు ఏమి చెబుతున్నాడంటే, ఏది చెప్పారో అది చేసేవారై ఉండాలి. ఇక్కడ ఏమన్నాడు? 23వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో వారు ప్రకటిస్తున్నారు కానీ, చెబుతున్నారు కానీ ఆచరించటం లేదు. హింసాయుత పరిస్థితులకు వారే కారకులు. ఆనాడు సంఘము నుండి వెలివేయబడడానికి వారే కారకులు. కావున సంఘములో సేవకుల బాధ్యతను గురించి ప్రభు మాట్లాడుతున్నాడు.
మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం గమనిస్తే ఒక సందర్భంలో వారు దేవుని వాక్యం ప్రకటిస్తూ ఒక మాట అన్నారు. వారు ఏమని ప్రకటించారో 43, 44 వచనాలు ఒక్కసారి గమనించుదాం. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 43, 44లో ఉన్న వచనాలలో ఏమని వ్రాయబడిందంటే, నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను 44 వచనం, నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించువారు కొరకు ప్రార్థన చేయుడి. ఈ 43, 44 వచనాల భాగంలో ఏమన్నారంటే, ధర్మశాస్త్రాన్ని తమకు అనుకూలంగా బోధించుకునే ప్రవక్తలు, సేవకులు లేకపోలేదు. దేవుని వాక్యాన్ని తమకు అనుకూలంగా బోధించుకునే సేవకులు ఉంటారు, బోధకులు ఉంటారు, ప్రవక్తలు ఉంటారు. అలా జరిగింది ఇక్కడ 43వ వచనంలో. అదే జరిగింది ఇక్కడ. దేవుడు చెప్పమన్నది సూటిగా, తేటగా, నేరుగా మాట్లాడాలి. కానీ ఇక్కడ అట్లా లేదు. దేవుని బిడ్డలారా, 43వ వచనంలో యేసు ప్రభు అన్నాడు, ఆ క్షణాన్ని బోధకులు ఏమన్నారంటే, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అన్నాడు. అయితే యేసు ప్రభు ఈ మాట అంటున్నప్పుడు గమనించండి, ధర్మశాస్త్రములో అలా వ్రాయబడలేదు. ఒకవేళ అలా వ్రాయబడి ఉంటే యేసు ప్రభు ఏమనేవారంటే, అలాగున వ్రాయబడిన మాట మీరు విన్నారు కదా, లేదా మీరు చదివారు కదా అనేవాడు ఆయన. ఏదైతే బోధకులు చెప్పారో, నీ శత్రువుని ద్వేషించు, నీ పొరుగువాన్ని ప్రేమించు అన్న మాట మీరు విన్నారు కదా అన్నాడు. అది వారి స్వంత మాట. వారు ప్రత్యేకంగా దానిని వారికి అనుగుణంగా ఉపయోగించుకున్న మాట యేసు ప్రభు 43వ వచనంలో చెప్పేది. అదేమి ధర్మశాస్త్రంలో వ్రాయబడలేదు. వ్రాయబడి ఉంటే ఒకవేళ యేసు ప్రభు ఇలా అనేవారేమో, మీరు చదివారు కదా అనేవాడు. ఏమన్నాడు ఇక్కడ, మీరు విన్నారు కదా. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు నేను చెబుతున్నాను వినండి. అప్పుడు తప్పుడు బోధలు ఇప్పుడు చెబుతున్న యేసు ప్రభు, అప్పటి తప్పుడు మాటలు ఇప్పుడు చెబుతున్న యేసు ప్రభు. 44 వచ్చేలోపు నేను మీతో చెప్పేది ఏంటంటే, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మేము హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఈ సందేశం మనం ముగింపుకు వెళ్ళబోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘ సంరక్షణ బాధ్యతను గురించి ఎందుకు విన్నామంటే, దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. సమీపంగా ఉన్న ఈ దినాల్లో మనం ఉన్నాం. ఏ క్షణాన్నైనా ప్రభువు రావచ్చు. ఒకవేళ మనం అనుకోవచ్చు, చాలా సంవత్సరాల నుంచి ఈ మాట వింటున్నానులే అని. సంఘములోని విశ్వాసులకు చెప్పాడు, ఎందుకయ్యా మీరు ఇంకా అన్యదేవత బలిపీఠాలను ఆరాధన చేస్తున్నారు? అన్యదేవతలు ప్రభువుకి నమస్కరించే సమయం వచ్చేస్తుంది. అన్యదేవత ఆరాధన చేయడమే కాదు, అట్టి దేవతలు కూడా ఆయన పాదాల యొద్ద మోకరిల్లే క్షణం వచ్చేస్తుంది. విశ్వాసులారా, సంఘములో పెద్దల బాధ్యత ఎందుకు అంటున్నాడంటే, జాగ్రత్త, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు, జాగ్రత్త, దానిని కాయండి, దానిని మేపండి. సేవకులను గురించి చెబుతున్నాడు, తప్పుడు బోధలు కానీ తమకు అనుగుణమైన బోధలను చెప్పకూడదు. దేవుడు ఏదైతే ప్రకటించమన్నాడో, ఏదైతే వాక్యంలో ఉందో అదే నేరుగా
ప్రకటించాలి, ఆత్మలను రక్షించాలి. ఎందుకు అంటే కారణం, రివైవల్ పాటల పుస్తకంలో 246 ఒక పాట ఉంది, యేసు రాజుగా వస్తున్నాడు కాబట్టి. 246 కీర్తన పాడదాం. యేసు రాజుగా ఆయన వస్తున్నాడు ఈ భూమిలోనికి. కావున ప్రియ దేవుని బిడ్డలారా, భూలోకమంతా తెలుసుకుంటుంది ఆయన రవికోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చేస్తున్నాడు. 246 కీర్తన రివైవల్ పాట పుస్తకంలో. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు, రమ్యమైన తేజుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా భూలోకమంతా మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుటే బహుఘోరం, విడువబడుటే బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా ఏడేండ్ల పరిశుద్ధులకు విందైపోతుంది, ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఏడేండ్లు పరిశుద్ధులకు విందైపోతుంది, ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మోయబడు, ఈ సువార్త మోయబడు, వాక్యమే కరుమగును, వాక్యమే కరుమగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును, ఈ లోక రాజ్యములన్నీ ఆయన వాగును. వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును, ఈ లోక రాజ్యములన్నీ ఆయన వాగును. నీతి శాంతి వార్ధిల్లును, నీతి శాంతి వార్ధిల్లును, న్యాయమే ఇక కనబడదు, న్యాయమే ఇక కనబడదు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును. ఈ లోక
నీవు ఆయన ముందరా పడి నమస్కరించి గడగడలాడును. వంగని మోకాళ్ళన్నీ వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును. యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. ప్రియదేవుని బిడ్డలారా, నిజమే మేఘాల మీద ఆయన వస్తున్నాడు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరిస్తాయి. వంగని మోకాళ్ళన్నీ ఇక ఆయన ముందట వంగిపోతాయి. వంగని వారు లొంగని వారు లొంగవలసిందే ఇక దేవునికి. ఇదిగో ఆయన త్వరగా వస్తున్నాడు. సంఘములో మన సంరక్షణ ఏమిటి? దేవుని సంఘ సంరక్షణలో విశ్వాసుల బాధ్యత విస్మరిస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది? దేవుని సంఘ సంరక్షణలో సంఘ పెద్దల బాధ్యత విస్మరిస్తే మన పరిస్థితి ఏమిటి? దేవుని సంఘ సంరక్షణలో సేవకుల బాధ్యత విస్మరిస్తే దేవుని బిడ్డలారా ఎంత ఘోరమో తెలుసా? ఒకవేళ సేవకులకు విశ్వాసులకు ఈ లోకంలో విశ్వాసులకు ఒక్క తప్పుకి ఒక్క కారణానికి ఒకటే శిక్ష ఉండొచ్చేమో. దేవుని సంఘ సంరక్షణలో సేవకులకు దేవుడిచ్చే శిక్ష 7 రెట్లు ఉంటుంది. దీవెనలు 7 రెట్లే ఉంటాయి. పనిష్మెంట్ కూడా 7 రెట్లే. అందుకనే జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ప్రభు యేసు రాజుగా వస్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే అదే పౌలు ఒక చక్కని మాట చెప్పాడు. సంఘంలో విశ్వాసులైనా పెద్దలైనా సేవకులైనా బాధ్యత విస్మరిస్తే దాని తీవ్ర పరిణామం చూడండి. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ప్రభు కొరింథీ పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయంలో పౌలు ద్వారా 16-17లో చెప్పకనే చెప్పాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. గమనించారు? దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వారిని, విశ్వాసులైన పెద్దలైన సేవకులైన, చివరిలో ఒక మాట అన్నాడు, భౌతిక దేవాలయమే కాదు, మన గురించి ఒక మాట అన్నాడు, మీరు, మనం ఎవరమాట? మీరు దేవుని ఆలయం. సరే, మనం ఇప్పుడు భౌతిక ఈ దేవాలయం ఇక్కడే ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా. మనం ఆత్మీయ దేవాలయాలు. మనం
మనం నడిచే దేవాలయాలు మనం, పరిగెట్టే దేవాలయాలు, మందిరాలు మనం. అందుకే అన్నాడు పౌలు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా? తెలియదా? తెలుసు. మనమే ఆలయం. మనల్ని మనం పాడు చేసుకున్నా కూడా శిక్షే. భౌతిక ఆలయాన్ని, దేహం అనే దేవుని ఆలయం అని మనలను మనం పాడు చేసుకున్నా, మనం దేవుని మందిరాన్ని పాడు చేసినా దేవుడు అన్నాడు, నేను మిమ్మలను పాడు చేస్తాను. కనుక అంతటి గురుతర బాధ్యత విశ్వాసులకు, పెద్దలకు, సేవకులకు దేవుడిచ్చాడు. దాన్ని సంరక్షిస్తూ ముందుకు సాగిపోదాం. ఆ రీతిగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మెండుగా మనకెల్లరకు సహాయం దయచేయును గాక. ఆమెను సమస్త జ్ఞానం ఇచ్చిన దేవునికి సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు, తలంపులకు కావలియుండును గాక.